హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన వాయిస్ గ్లోబల్ మీడియా. ఈ రోజు మనం ప్రజెంట్ గచ్చిబౌలిలోని ఆప్టా క్యాటలిస్ట్ గ్లోబల్ బిజినెస్ కాన్ఫరెన్స్ దగ్గర ఉన్నాం. ఈ రోజు మనతో పాటు ఒక బిజినెస్ మ్యాన్ ఉన్నారు. ఆయన అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. గుడ్ మార్నింగ్ సార్. హాయ్, గుడ్ మార్నింగ్ అండి. ఎక్కడి నుంచి వచ్చారు? హైదరాబాద్ అండి. అంటే మీ కంపెనీ పేరు నేమ్ ఏంటి? అది యాక్చువల్గా ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ ఇన్స్టిట్యూట్ అండి. కుకటపల్లి హౌసింగ్ బోర్డులో వారాహి క్లౌడ్ టెక్నాలజీస్ అనే ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము. బేసిక్గా నేను ఐటీ ఇండస్ట్రీలో ఒక 20 years ఎక్స్పీరియన్స్ ఉంది. తర్వాత రీసెంట్గా 1.5 year బ్యాక్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేశాము. మన దగ్గర స్పెషాలిటీ ఏంటంటే సింగిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ట్రైనింగ్ మాత్రం ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూట్కి ఒక ట్రైనింగ్ కోర్సు. సో అది గూగుల్ క్లౌడ్ అండి. యూ కెన్ సీ హియర్ గూగుల్ క్లౌడ్ టెక్నాలజీ మీద డేటా ఇంజనీరింగ్ అనేది చెప్తాము. సో లాస్ట్ 3 yearsలో నా ట్రైనింగ్ నుంచి 500 మంది జాబ్ కొట్టారు. బేసిక్ ఇది ఎవరికి ఉపయోగపడుతుందంటే బీటెక్ అయిపోయి 3-4 ఏళ్ళు గ్యాప్ ఉన్న వాళ్ళు కానీ, లేకపోతే నాన్ ఐటీ నుంచి ఐటీకి రావాలనుకున్న వాళ్ళకి, ఐటీలో ఉండి అప్స్కిల్ అవ్వాలనుకున్న వాళ్ళకి మంచి ఛాన్స్ ఇది. ఎందుకంటే ఫ్యూచర్ అంతా క్లౌడ్ ప్లస్ డేటానే ఉంటుంది. సో వండర్ఫుల్ సక్సెస్ అయితే చూస్తున్నాము. ఒకసారి మీతో షేర్ చేసుకుందామని. ఎప్పుడు స్థాపించారు ఇది? ఎప్పుడు స్టార్ట్ చేశారు ఈ బిజినెస్? ఇది అక్టోబర్ అండి. 23 అక్టోబర్లో స్టార్ట్ చేసాము. ఇప్పుడు 1.5 year అవుతుంది క్లోజ్ టు. సో మన దగ్గర ఒకటే కోర్స్ ఉంటుంది, ఒకటే బ్యాచ్ ఉంటుంది. ట్రైనింగ్ కూడా స్పెషాలిటీ ఏంటంటే 2 hours ట్రైనింగ్ ఉంటే 6 hours ప్రాక్టీస్ చేపిస్తాము. మార్నింగ్ 9:30కి స్టూడెంట్ వస్తే ఈవినింగ్ 6 వరకు మన దగ్గరే ఉండాలి. సో దానివల్ల ప్రాక్టీస్ బాగా రావటం వల్ల వాళ్ళ జాబ్ వాళ్ళే ఐటీలో కొట్టుకుని సెటిల్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుంది. మీరు లాస్ట్ 20 years వేరే దగ్గర వర్క్ చేశారు. లాస్ట్ ఇయర్ ఇది కంపెనీ అదే ఈ సెంటర్ అనేది స్టార్ట్ చేశారు. అంటే స్టార్ట్ చేశారు అంటే టోటల్గా ఒక 1.5 year అవుతుంది. 1.5 yearలోనే ఒక 50 members జాబ్ కొట్టారని చెప్తున్నారు. ఈ సక్సెస్కి ప్రధాన కారణం ఎవరు? ఏం లేదు, ప్రాక్టీస్ ఎక్కువ చేయించడము, మార్కెట్లో ట్రెండింగ్ ఉన్నదాన్ని పిక్ చేసుకోవటము, స్టూడెంట్స్ కూడా ఎవరైతే కమిటెడ్గా ఉన్నారో వాళ్ళనే పిక్ చేసుకుంటాము. దానివల్ల వచ్చిన వాళ్ళు 75% స్టూడెంట్స్ సక్సెస్ అయ్యారు. చాలామంది స్టూడెంట్స్ కూడా ఇప్పుడు బీటెక్ కావనండి, ఎంటెక్ కావనండి, అలా డిగ్రీ అనేది పూర్తయిపోయిన తర్వాత అంటే జాబ్ వస్తుందా రాదా అని లోలో ఉండిపోయి చాలామంది స్టూడెంట్స్ బయట ఖాళీగా ఉంటున్నారు. మీ దగ్గరకు వస్తారు కదా స్టూడెంట్స్, వాళ్ళకి మీరు ఎలాంటి సపోర్ట్ ఇస్తున్నారు? వచ్చేది ఖాళీగా ఉండేవాళ్ళు వస్తారండి బేసిక్గా. అందుకే సపోర్ట్ అంటే నా దగ్గరికి బేసిక్గా జస్ట్ బీటెక్ కానీ బీకామ్ కానీ ఏదైనా కంప్లీట్ చేసి వచ్చి నా దగ్గర కూర్చుంటే 3 months కంప్లీట్గా పర్ డే 8 hours నా దగ్గర స్పెండ్ చేయగలిగితే వాళ్ళకి 0 నుంచి 100% స్కిల్ వచ్చి వాళ్ళ జాబ్ వాళ్ళు వచ్చేలాగా ట్రైనింగ్ ఇస్తాను. మోటివేషన్ ఉంటుంది. అండ్ ప్లేస్ అయిన తర్వాత ఐటీ కంపెనీలో ఎలా వర్క్ చేయాలి, ఎలా బిహేవ్ చేయాలి అనేది కూడా నేర్పిస్తాము. కంప్లీట్ ఫోకస్ అంతా ఒకదాని మీద ఉంటుంది కాబట్టి కమిటెడ్గా ఉన్న వాళ్ళు వస్తే 100% 3 to 4 monthsలో జాబ్ కొట్టుకోవచ్చు. అలాగే మీలాగే చాలామంది ఇట్లా నేను ట్రైన్ చేయాలి స్టూడెంట్స్ని, నేను కూడా వాళ్ళలా ఉండకూడదని చెప్పేసి మీలా ముందుకు వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అలా రాబోతున్నారు కూడా చాలామంది. వాళ్ళకి మీరేం చెప్తారు ఒక సక్సెస్ మ్యాన్గా? సో ట్రైనింగ్ ఇవ్వటం అనేది జస్ట్ బిజినెస్గా చేస్తే వర్కౌట్ అవ్వదండి, అది ప్యాషనేట్గా చేయాలి. నేను ఈ ట్రైనింగ్లో 2014 నుంచి ఆల్మోస్ట్ 10+ years నుంచి ట్రైనింగ్స్ ఇస్తున్నాను. ఇంతకుముందు బిగ్ డేటాలోను వేరే టెక్నాలజీ ఇచ్చాను. సో 10 years నుంచి ప్యాషనేట్గా వర్క్ చేశాను. 2 మేనేజ్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి జాబ్ని కంప్లీట్గా వదిలేసి ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ వైపు కంప్లీట్గా వారాహి క్లౌడ్ టెక్నాలజీస్ పెట్టి దీంట్లో రన్ చేస్తున్నాను. ఎవరైనా ఏదైనా చేయాలంటే కమిటెడ్గా ఉండాలి, ప్యాషనేట్గా ఉండాలి. అప్పుడే సక్సెస్ అవడానికి ఛాన్స్ ఉంటుంది. ఫైనల్గా మీ వారాహి ఇన్స్టిట్యూట్ గురించి అలాగే ఆప్టా క్యాటలిస్ట్ వరకు మీరు వచ్చారు కదా, మీరేమంటారు ఫైనల్గా? బేసిక్గా ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే నాకు స్టూడెంట్స్ బేసిక్గా ప్రీవియస్గా జాబ్ కొట్టిన వాళ్ళ ద్వారా రెఫరెన్స్ల మీద వచ్చేస్తారు. ఈ మధ్య రీసెంట్గా వారాహి క్లౌడ్ టెక్నాలజీస్ పేరుతో యూట్యూబ్ ఛానల్ అండ్ ఇన్స్టాగ్రామ్ ఉంది. అందులోకి వెళ్తే యూ కెన్ సీ ద టెస్టిమోనియల్స్. బట్ ఇక్కడికి వచ్చినందుకు నేను చెప్పేది ఏంటంటే ఎవరైనా ఆప్టా క్యాటలిస్ట్ నుంచి వచ్చారంటే అందరికన్నా వాళ్ళకి బెస్ట్ డిస్కౌంట్ ఇస్తాను. జాబ్లో సెటిల్ అయ్యే వరకు నేను హెల్ప్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అలాగే మీ దగ్గరికి చాలామంది స్టూడెంట్స్ రావాలని కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. ఓకే సార్. డిస్ప్లే చేయండి. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్.